పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ గారు ఇంతకుముందు కూడా గత వారం రోజులుగా చాలామంది ఆఫీసర్లను నాయకులను కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలపై కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ రీడిజైన్ల మీద నిర్ణయాల మీద ఈరోజు ఘోష్ కమిషన్ ముందు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకల వల్ల జరిగింది. అందరూ కూడా ఓపెన్ కోర్ట్ అంటే అందరి ముందే వాంగ్మూలము, అందరి ముందే చర్చలు చేశారు. మరి కేసీఆర్ గారికి ఏ తప్పు చేయని కేసీఆర్ గారు 1-1 ఎందుకు అడిగిర్రో కమిషన్ ముందు 1-1 మాట్లాడుతా. నేను అందరినీ బయటికి పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మరి కేసీఆర్ గారే చెప్పాలి. ఎందుకంటే ఏ తప్పు చేయని కేసీఆర్ గారు 10 సంవత్సరాల బ్రహ్మాండమైన పాలన, వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు ఇందాకనే బయటకు వచ్చి ఆ నడి రోడ్డు మీద తండ్రిని కమిషన్ ముందు హాజరు కావడాన్ని జీర్ణించుకోలేక పిచ్చి కుక్కలాగా మెయిన్ రోడ్డు మీద మెరుగుతుండు. ఈ ప్రభుత్వానికి ఏ కుట్ర చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ ఉండాలి అన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారం ఎవరికి ఇచ్చినా ప్రజలు వాళ్ళైనా మంచి పాలన అందించాలన్న ఉద్దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అనుకుంది. కానీ అప్పుల పాలు చేయడమే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, ప్రాజెక్టు కట్టి ప్రజలకు వాస్తవంగా 48 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే విధంగా వాళ్ళు కనుక చేసి ఉంటే మాకు పెద్ద దాని మీద ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మంచి కార్యక్రమం చేస్తే తెలంగాణ ఇచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ ఒక అనుకూలమైన పార్టీ, పేదలకు కానీ దేశ ప్రజలకు కానీ కులాలకు మతాలకు అతీతంగా, వ్యాపారాలకు అతీతంగా ఎక్కువ రైతు ప్రభుత్వం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రైతులకు మంచి జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట్లాడదు. మరి ఈరోజు కేటీఆర్ గారు బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ వాళ్ళ తండ్రి ఏమో ఘోష్ కమిటీ ముందు నేను ఒక్కరినే ఏకపాత్రాభినయం చేస్తా, నేను అందరి ముందు ఉంటే చెయ్యి అన్నాడు. మరి ఎందుకు చేయన్నాడో ఆయనే చెప్పాలి. మరి ఏం చేయనప్పుడు దేశ ప్రజల ముందే వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ ఎట్లా చేసిర్రు, క్యాబినెట్ ఆమోదం ఎట్లొచ్చింది, రీడిజైన్ చేసినప్పుడు అంచనాలు ఎట్లా పెరిగినాయి, దాని ఖర్చు అంచనాలు ఎట్లా పెరిగినాయి, ఎందుకు పెరిగినాయి అనేది ఒక చర్చ చేసి ఈ మేడిగడ్డ దగ్గర కూలిన దానికి మాకు ఏం సంబంధం లేదని చెప్పాల్సిన అవసరం ఉండే. మరి ఆయన 1-1 మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మరి కేటీఆర్ గారు వచ్చి మళ్ళీ అదే పిచ్చి మాటలు మాట్లాడుతుండు. ఆ 2-3 కూలినాయి, చాలా మంచి ప్రాజెక్ట్ కట్టిండు. మా నాయన కట్టిన ప్రాజెక్ట్ కనుక చైనాలో కట్టి ఉంటే అత్యున్నతమైన అవార్డు వచ్చేదట. అరే నాయన, చైనాలో కట్టి ఉంటే, చైనాలో మీకు కమ్యూనిజం గురించి ఈయన తక్కువ సబ్జెక్ట్ ఉన్నట్టుంది. చైనాలో కనుక కేసీఆర్ గారు ఇదే ప్రాజెక్ట్ కట్టి ఉంటే కేసీఆర్ గారిని ఈరోజు ఉరిదీసేవాళ్ళు. ఈ స్కామ్ కనుక చైనాలో జరుగుంటే అవార్డు వచ్చేది పక్కన పెట్టు. 30,000 కోట్లు కావాల్సిన దానికి 1,00,000 చిల్లర కోట్లు దాని అంచనాలు పెంచి దాంట్లో మీ ఇష్టం ఉన్నట్టు నువ్వే డిజైన్లు గీసి, నువ్వే ఇంజనీర్ అయ్యి, నువ్వే మోక్షగుండ విశ్వేశ్వరయ్య అవతారం ఎత్తి నువ్వు ప్రాజెక్టుల డిజైన్లు గీస్తే ఈరోజు ప్రాజెక్ట్ కూలిపోయిన విషయం కనుక చైనాలో కనుక ఇట్లాంటి కమిషన్ వేస్తే 2 రోజులలో తీసుకొని ఊరేస్తారు. మరి మీ నాయనకు అత్యున్నత అవార్డు ఏ దేశంలో ఇస్తారో మాకు తెలవాలి. ఇకపోతే వీళ్ళ పాలన, కాంగ్రెస్ పాలన 1.5 సంవత్సరంన్నర పాలన గురించి కేటీఆర్ గారు దుమ్మెత్తిపోస్తుంది. హామీలు నెరవేర్చలేమంటాడు. హామీలు నెరవేర్చకపోతే నిన్న మొన్న ఐకేపీ సెంటర్లల్లో మీ హయాం కంటే 2 అంతలు ఎక్కువ ఇవాళ ఒడ్లు కొనడం జరిగింది. అంటే పాలన జరుగుతలేదనా? నీ హయాంలో ఏ రోజు సన్నబియ్యం నింపిలే, మరి ఈ హయాంలో సన్నబియ్యం నింపిస్తున్నాం, పాలన జరిగినట్టు కాదా? అంటే నీకు ఎంతకాలము అధికారం కోల్పోయినామన్న బాధ, దాంతోపాటు మీరు దోసుకున్న విషయం ప్రపంచం అంతా చూస్తుందని కమిషన్ల ముందు మీ బావ మీ నాయన అటెండ్ అయితే తట్టుకోలేని పరిస్థితి నీది. ఇదే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించనికే మీ ఇంట్లో మీరు పంచాయతీలు పెట్టుకున్నట్టు డ్రామా,
రాష్ట్ర సమస్యల మీద రాష్ట్రంలో బ్రహ్మాండమైన పథకాలు, రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇల్లులు, రాష్ట్రంలో సన్నబియ్యం, రాష్ట్రంలో భూభారతి, మీరు చేసినటువంటి ధరణి గతంలో చేసినటువంటి అవకతవకల్ని కప్పిపించే భూభారతి, ఇవన్నీ వస్తుంటే ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేసే విధానం మీ కుటుంబ సభ్యులు చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఇదే గోదావరి బేసిన్ మీద అత్యున్నతమైనటువంటి మీ నాయన కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు కట్టిన ప్రాజెక్ట్ కూలిపోయింది. మరి గతంలో 1931లో అదే గోదావరి జిల్లాల మీద నిజాం సాగర్ కట్టిరు, 1958లో ఖడెం కట్టిరు, 1985లో లోవర్ మానేరు అప్పర్ మానేరు కట్టిరు, 1980లో సింగూరు డ్యామ్ కట్టిరు. మరి ఇవన్నీ కూడా గోదావరి జలాల మీద కట్టినాయి. మరి మీరు కట్టినదే ఒక్కటే ఎందుకు కుంగిపోయింది? ఈరోజు దానికనే కమిషన్ ఏర్పడ్డది. ఈ కమిషన్ తెలంగాణ ప్రభుత్వం మీ మీద కక్ష సాధింపు చర్యల కోసం తీసుకొచ్చిన కమిషన్ కాదు, మీరు కకృతి పడి తిన్న కమిషన్ల కారణంగా వచ్చిన కమిషన్ ఇది. మీరు ఆ రోజు కకృతి పడకుంటే ఈరోజు మీ నాయనకు అత్యున్నత పదవి ఏమంటారు భారత రత్న కావాలన్నా ఏం కావాలన్నా కోరుకోవాలన్న మీ ఆశ ఉంటే ఆ రోజు కమిషన్లకు కకృతి పడేది లేకుండే. బంగారు తెలంగాణ చేయాలన్న దిశగా మీరు ఆలోచించుంటే ఇలా ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చేది? ఇలా ఘోష్ కమిటీ ఎందుకు వచ్చేది? కమిషన్లు ఎందుకు వేసేవాళ్ళు? ఎందుకు ఈ రాష్ట్రం అంతా మీ వైపు చూసేది? ఎందుకు మిమ్మల్ని ప్రజలు అధికారంలో నుంచి బయటికి పంపించేవాళ్ళు? 3వసారి ముచ్చటకు అధికారంలోనే ఉండేటోళ్ళు కదా. సో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. మీరు చేసినటువంటి దౌర్జన్యాలకు కమిషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతుంటే నువ్వు నడి రోడ్డు మీద వచ్చి ఇప్పుడున్న ముఖ్యమంత్రిని తిట్టడం తప్ప, ఇప్పుడు ముఖ్యమంత్రి చిల్లరగాడని, ముఖ్యమంత్రికి గతంలో ముఖ్యమంత్రి గురించి ఏదో తెలియని విషయాలు మాట్లాడుకుంటారు కావచ్చు. ముఖ్యమంత్రి కూడా సామాన్యుడే. ముఖ్యమంత్రి ఏం పుట్టంగానే ముఖ్యమంత్రి కాదు, మీ నాయన కూడా పుట్టంగానే మహానాయకుడు కాదు. తెలంగాణ ప్రజలు ఓటు ఎత్తనే ఎవడైనా ముఖ్యమంత్రి అవుతాడు, ఎవడైనా ఎమ్మెల్యే అవుతాడు, ఎవడైనా ఎంపీ అవుతాడు. అంత మాత్రాన మనం భారతదేశంలో ప్రపంచంలో మనకంటే పెద్ద టాలెస్ట్ లీడర్ అని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇలా చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫస్ట్ టైం అయిండు. నేను కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన, నేను మంచిగా పాలిస్తే నాకు మంచి పేరు వస్తుంది, లేకపోతే వచ్చే ఎన్నికలలో తరిమి కొడతారు ప్రజలు. కాబట్టి పరిపాలించేటప్పుడు మాటలకే పరిమితం కావద్దు. నిజంగానే 3 కూలినాయి 4 కూలినాయి, అరే ఇప్పటికి నాకు డౌట్ వస్తుంది, ఈ చిల్లర కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేసిర్రంటావు. ఏమన్నా బుద్ధి ఉందా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కుంగినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు నీ అధికారంలో 10 కిలోమీటర్ల దాకా ఎవరిని పోనీలేదు. నువ్వు పోలీసులను పెట్టి మీడియాను ఎవరిని పోనీయకపోతే ఆ బ్యారేజ్ దగ్గరికి. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ఏదో కుట్ర చేసిరని చెప్పడంలా ఏమన్నా అర్థం ఉందా కేటీఆర్? నువ్వేదో కేసు పెట్టించినావు కదా అక్కడ ఇంజనీర్ తోటి, దాని మీదనే మరి ఎంక్వైరీ ఏమని మొన్న కూడా చెప్పిన, సిబిఐ ఎంక్వైరీ అడుగు, నువ్వే అడుగు. మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో కుట్ర చేసి తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించి వాళ్ళు ఓట్లు తీసుకురు అనేదే కదా నీ ఆలోచన. మొన్ననే చెప్పినాం, ఒకవేళ ఏదైనా కుట్ర చేస్తే అట్ట కుంగదు, పలుగుద్ది. అది కూడా తెలియదు. కుంగిందంటే కింద బేసు సరిగ్గా కట్టలేదని. నేను ఇప్పుడు చెప్పిన ప్రాజెక్టులన్నీ కూడా అదే బేస్ మీద కట్టినాయి. మరి అప్పుడు ఇంజనీర్ కట్టిరు, ఇప్పటికి అప్పటికి డిఫరెన్స్ ఏందో తెలుసా? ఇప్పుడు మీ అయ్యే ఇంజనీర్ కావడం వల్లనే వచ్చినటువంటి ఆపద ఇది. ఆయన కనుక నిజంగానే ఇంజనీర్లను నమ్ముంటే ఈ అంచనాలు వేరే కావు. ఆ కింద ఫైల్స్ వేయాలన్నా ఏమేయాలి, బిల్లర్లు వేయాలన్నా ఏమేయాలన్నా వాళ్ళు వేసేటోళ్ళు. గొప్పగా చెప్తున్నాం. చైనాలో 18 ఏళ్ళు అయింది ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే మా అయ్య 4 ఏళ్ళలో కట్టినాను. అదే ఈ కర్మ. తొందర కట్టాలి, కమిషన్లు దండుకోవాలన్న పిచ్చి ఆలోచనతో ఈ ప్రాజెక్టు మునిగిపోయింది. అదే చైనా వాళ్ళు అంత టెక్నాలజీ ఉన్నోడే 18 ఏళ్ళు అయింది అంటున్నావు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఘటనకి. మరి మనకెందుకు 4 ఏళ్ళలో కట్టాలన్న పిచ్చి ఆలోచన వచ్చింది? ఎందుకు ప్రజల సొమ్ము దౌర్భాగ్యంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? ఇలా 8 లక్షల కోట్లు తెలంగాణకు ఎందుకు అప్పు కావాల్సి వచ్చిందని ఈ తొందరపాటు. ఎప్పుడైనా సెక్రటేరియట్కి వచ్చి అధికారులతో సమీక్ష చేసి ఉంటే, ఎప్పుడైనా సెక్రటేరియట్కి వచ్చి క్యాబినెట్ మంత్రులని నామమాత్రం పెట్టకుండా క్యాబినెట్ మంత్రుల ఆలోచనలు పరిగణనకు తీసుకొని ఉంటే, చీఫ్ ఇంజనీర్లను ఈఎన్సీలను కనుక పరిగణనకు తీసుకొని ఉంటే, ఎక్స్పర్ట్ గైడెన్స్ కోసం విదేశాల నుంచి ఎవరైనా ఇంక ఎక్స్పర్టైజ్డ్ ఐడియాస్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నావు కాబట్టి ఐడియాస్ తీసుకుంటే బాగుండు. మీ నాయనే ఫామ్ హౌస్లో అనుకొని గీతలు గుంజడం వల్లనే ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. కాబట్టి కేటీఆర్ గారు, తెలంగాణ ప్రజలకు నువ్వు ఎన్ని ముచ్చట్లు చెప్పినా, రోజు తెలంగాణ చేస్తున్నటువంటి పథకాలను తప్పుదో పట్టించినట్టుగా మీరు ప్రయత్నం చేసినా, ఈ కమిషన్లు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని కమిషన్లు. అది రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధం లేదు. మీరు కమిషన్లు దండుకున్నందుకే కమిషన్లు వచ్చినాయి. కమిషన్ల ముందు ఆధార్ కావాల్సి వస్తుంది. ఇక చివరిది మళ్ళీ మొదటి ప్రశ్ననే, మీ నాయన ఎందుకు
ఓపెన్ కోర్టుకు ఒప్పుకోలేదు. ఒక్కడే మాట్లాడాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? మిగతా వాళ్ళందరూ ఓపెన్ కోర్టులో మిగతా వాళ్ళందరూ అధికారులు ఉన్నప్పుడు మాట్లాడినటువంటి సంభాషణ మరి ఆ రోజు అన్నీ తానే అత్యున్నత అవార్డు గ్రహీతగా మీరు గుర్తించాలనుకుంటున్న వారు ఎందుకు ఈరోజు అందరి ముందు మాట్లాడలేదనేది తెలియాలి. భయపడ్డా? నిజా ప్రజలను ఫేస్ చేయలేకపోయిందా? ఎవరన్నా బయట వాళ్ళు ఉంటే మాట్లాడలేనా? ముఖమాట పడుతుండా? నిజంగానే దోసుకున్నది ఆయన మనస్సాక్షికి తెలుసు కాబట్టి, పెద్ద మనిషి ఇంతో అంతో కేటీఆర్ లెక్క మోసగాడు కాదు కాబట్టి, కేటీఆర్ లెక్క యాక్టర్ కాదు కాబట్టి కేసీఆర్ గారు ఏమైనా సిగ్గుపడుతుండా యాక్టింగ్ చేయాలనేది నాకు తెలియదు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్